భారతదేశానికి తిరుగులేని శక్తి హిందూ మహాసముద్రంలో ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాననే విషయాన్ని ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో నేను ఎందుకు చెప్తున్నానన్న విషయాన్ని మీకు అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్‌లో ప్రపంచపటంలో భారతదేశానికి ఈ సముద్ర తీరము 7,000 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అంటే భారతదేశం మొత్తం సముద్ర తీరము 7,000 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అలాగే భారతదేశానికి మొత్తం 3 వైపులా సముద్రం ఉంది. పడమర దిక్కు అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం, అలాగే దక్షిణాన హిందూ మహాసముద్రం అనేది ఉంది. అంటే మొత్తం 3 వైపులా భారతదేశానికి 7,000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరములో భారతదేశము కనుక సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకుంటే మనకు ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ప్రపంచంలో ఉన్న మొత్తం అన్ని దేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలను పెంచుకోవడానికి అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. ప్రస్తుతము భారతదేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అందుకే నేను నరేంద్ర మోదీ గారికి ఒక చిన్న మనవిని చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే భారతదేశానికి ఉన్నటువంటి ఈ 3 వైపులా సముద్రాన్ని ఉపయోగించుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో వర్తక వాణిజ్యాలు చేయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. తద్వారా భారతదేశము 2047 సంవత్సరంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. అలాగే గ్లోబల్ పవర్, సూపర్ పవర్గా మారే అవకాశం అనేది ఉంటుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని సంవత్సరాల క్రితము, అంటే భారతదేశంలో మహారాష్ట్రను పరిపాలించినటువంటి మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ చరిత్ర మన భారతదేశంలో చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ భారతదేశాన్ని పరిపాలించాడు. మహారాష్ట్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఛత్రపతి శివాజీ భారతదేశాన్ని వర్తక వాణిజ్య సంబంధాల పెంపొందించుకోవడానికి, అంటే వర్తకం చేయడానికి వచ్చిన బ్రిటిష్ వారిని సైతం ఆ ఛత్రపతి శివాజీ అయిన శివాజీ గారు బ్రిటిష్ వారి నుంచి కూడా సముద్రంలో ప్రయాణించే సమయంలో వారి నుండి పన్నును వసూలు చేసినటువంటి చరిత్ర శివాజీకి దక్కింది. అంటే శివాజీ మహారాజ్ అంటే ఆ రోజులలో బ్రిటిష్ వారికి అంత భయం ఉండేది. ఎందుకంటే అరేబియా సముద్రంలో, పడమర దిక్కున ఉన్న అరేబియా సముద్రంలో శివాజీ మహారాజు పన్నును బ్రిటిష్ వారి నుంచి వసూలు చేసేవాడు. అందుకే నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను, హిందూ మహాసముద్రంలో తిరుగులేని శక్తి భారతదేశానికి ఉంది. ఇదే నిజము, ఇదే సత్యము. అంతేకాకుండా ప్రస్తుతము భారతదేశ వ్యవసాయ రంగము చాలా వెనుకబడిపోయింది. అందుకు 3 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణము, భారతదేశంలో వ్యవసాయాన్ని చేస్తున్నటువంటి రైతు చేతిలో భూమి లేదు. అలాగే భూమి ఉన్న వారి చేతిలో వ్యవసాయం అనేది చేయడం జరగట్లేదు. అంటే భూమి ఉన్న వాళ్ళు వ్యవసాయం చేయట్లేదు, వ్యవసాయం చేసే వారి చేతిలో భూమి అనేది లేకుండా పోయింది. అంతేకాకుండా ఎంతో కష్టపడి వ్యవసాయం చేసినటువంటి రైతు పండించిన వ్యవసాయ పంటను మార్కెట్లోకి తీసుకొని వస్తే అక్కడ దళారీలు దోసుకొని పోవడం అనేది ఇది 3వ కారణము. ఈ 3 కారణాల వలన భారతదేశము వ్యవసాయం అనేది నిర్లక్ష్యానికి గురవుతుంది. అందుకే నరేంద్ర మోదీ గారికి నేను చెప్పేది ఒకటే, భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వస్తేనే కొన్ని సంవత్సరాల క్రితం వరకు, అంటే ప్రాచీన భారతదేశంలో భారతదేశానికి అన్నపూర్ణ అనే పేరు ఉంది. అలాంటి పేరును మళ్ళీ మనము తీసుకొని రావచ్చును. ప్రపంచానికి అన్నం పెట్టినటువంటి అన్నపూర్ణగా భారతదేశానికి పేరు ఉంది. ఆ పేరును మళ్ళీ తీసుకుని రావడానికి వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలి. అలాగే రైతును కూడా ఎన్నో విధాలుగా ప్రోత్సహించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. తద్వారా వ్యవసాయ రంగం అనేది ప్రపంచంలో భారతదేశము ఒక అన్నపూర్ణగా, ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణగా మళ్ళీ తన స్వప్నాన్ని సాకారం చేసుకోగలుగుతుంది.
ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన భారతదేశం అన్నపూర్ణగా మారాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా